నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే, దయచేసి అలాంటి కాల్స్ స్వీకరించబడదు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. యథావిధిగా ఒక చిన్న ప్రశ్నతోటి స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రశ్న ఎవరైనా సరే సులువుగా ఆన్సర్ చేయొచ్చు. దీనికి ఎలాంటి రాజకీయ జ్ఞానం ఏమీ అవసరం లేదు. ప్రతిరోజు డైలీ పేపర్లు చదవాల్సిన అవసరం లేదు, రాజకీయ జ్ఞానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ పౌరులైతే చాలు, లేదా ఆంధ్రప్రదేశ్తో సంబంధ బాంధవ్యాలు ఉంటే చాలు, ఇట్టే ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఈసారి సంక్రాంతి సందడి, సంక్రాంతి శోభ, సంక్రాంతి సంబరాలు అసలు కనిపించట్లేదు, ఎక్కడ అలాంటి వాతావరణం లేదు అని వైసీపీ అనుబంధ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం నిజమేనా, నమ్మొచ్చా? ఇది నా ప్రశ్న అన్నమాట. దీనికి సంబంధించి సింపుల్గా ఆన్సర్లు కూడా చెప్పే ప్రయత్నం నేనే చేస్తున్నాను ఆప్షన్స్ రూపంలో. ఆప్షన్ ఏ, ఎస్ నిజమే, నమ్మొచ్చు, సంక్రాంతి శోభ ఎక్కడా లేదు. ఆప్షన్ బి, లేదు, అబద్ధం, సంక్రాంతి సందడి కనిపిస్తోంది. ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నిర్మోహమాటంగా కొండ బద్దలు కొట్టినట్టుగా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక అసలు విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లేడు కాబట్టి అసలు సంక్రాంతి శోభే లేదు, సంక్రాంతి సందడే లేదు అనేది వైసీపీ మీడియా వెర్షన్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లేడు కాబట్టి అసలు ఏమాత్రం పథకాలు పంపిణీ అవ్వట్లా, జనం దగ్గర రూపాయి డబ్బులు లేవు, కనీసం వాళ్ళు పిండి వంటలు చేసుకోవడానికి, కొత్త బట్టలు కొనుక్కోవడానికి కూడా రూపాయి డబ్బులు లేక గర్భదరిద్రంలో మగ్గిపోతున్నారు అనేది వైసీపీ అనుకూల మీడియా వెర్షన్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లేడు కాబట్టి ఎక్కడ అభివృద్ధి ఛాయలే లేవు, కాబట్టి ప్రజలు ఇంకా అంధకారంలో మగ్గిపోతున్నారనేది వైసీపీ మీడియా వెర్షన్. అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డే లేడు కాబట్టి, ఆయన పరిపాలన లేదు కాబట్టి ప్రజలెవరు కనీసం ముద్ద కూడా ముట్టుకోవట్లా, పొయ్యిలో పిల్లు కూడా లేవట్లా అనేటటువంటి స్థాయిలో వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ఒక్కసారి నిజాలేంటో కళ్ళు విప్పి కళ్ళు తెరిచి చూసే ప్రయత్నం చేస్తాను. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్స్తో నేను అసలు విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడో దూరం వెళ్ళక్కర్ల, లోతైనటువంటి విశ్లేషణలు మనం ఎక్కడా చెయ్యక్కర్ల. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్స్తోనే చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఫస్ట్ ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అన్నమాట. ఈ ఉదాహరణ మొట్టమొదటిగా చూపించడం మీద చాలామంది అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు, నన్ను తిట్టొచ్చు కూడా. కానీ అవసరం. జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తం అవటానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వర్గాల్లో వీళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు, వీళ్ళు ఇంపార్టెంట్ వర్గం కాబట్టి ఇక్కడి నుంచే మొదలుపెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. దయచేసి కాసేపు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జే ట్యాక్స్ పోయిందిగా, మరింత దిగొస్తున్న మద్యం ధరలు, తగ్గింపునకు కంపెనీల క్యూ. ఇప్పటికే 10 బ్రాండ్ల ధరల తగ్గింపు, మరో 6 కంపెనీల దరఖాస్తు, క్వార్టర్పై 20 నుంచి 80 రూపాయల తగ్గుదల, గత 5 ఏళ్లు ఇవే బ్రాండ్లపై దోపిడీ, అదనపు రేట్లు మొత్తం తాడేపల్లికి, కూటమి ప్రభుత్వంలో కమిషన్లు బంద్ అని చెప్పేసి మద్యం ధరలు, ఆకాశాన్నంటినటువంటి మద్యం ధరలు క్రమక్రమంగా దిగొస్తూ, ఏదో కాస్త పని చేసుకొచ్చినవాడు, అలవాటు ఉన్నవాడు, కాస్త మందు పుచ్చుకొని రాత్రికి పడుకొని సంతోషంగా రేపు పొద్దున్న లేచి ఉత్సాహంగా పనికెడదాం అని ఆలోచించేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి స్ట్రా వేసుకుని పీల్చినట్టుగా, రక్తం పీల్చినట్టుగా ఆ రోజు డబ్బులు మొత్తం పీల్చేసి ఒంటిని ఇంటిని గొల్ల చేసినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మద్యం బ్రాండ్లు వాటి ధరలు తగ్గుతున్నాయట. నేను ముందే చెప్పే ఉదాహరణ తీసుకుంటే చాలామంది కోప్పడొచ్చాము, కానీ తప్పదు. ఎందుకంటే ప్రధాన వర్గాల్లో, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించిన ప్రధాన వర్గాల్లో వీళ్ళు కూడా ఒకళ్ళు కాబట్టి. సంక్రాంతి అంటే సహజంగా కోడి పందాలని, లేదంటే ఇతర క్రీడలని, సాయంత్రానికి కాస్త మద్యం పుచ్చుకోవడం చాలామందికి అలవాటే. అదేదో ఆనవాయితీ సంప్రదాయం అని చెప్పట్లేదు కానివ్వండి, అలవాటే. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి వాళ్ళు కూడా ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. అరే, ఆ రోజు రేట్లు ఎట్లున్నాయి, ఈరోజు రేట్లు ఎట్లున్నాయి, రేట్లు దిగొచ్చాయి కదా. మరి రేట్లు దిగొచ్చినప్పుడు ఆ అలవాటున్నోడు తన జేబును గుల్ల చేసుకోకుండా ఉన్న కాస్త డబ్బుల్లోనే, లేదా నామమాత్రంగా ఖర్చు పెట్టి తన సంతోషాన్ని కూడా తీర్చుకుంటూ ఉన్నాడు అన్నప్పుడు మరి పండుగ శోభా వాతావరణం ఎక్కడికి పోతుంది? ఆలోచించాలి కదా.
పండుగ వాతావరణం లేదు, అసలు సంక్రాంతి సంబరాలే సందడే కనిపించట్లేదని చెప్పేసి ఎలా మాట్లాడతారు? ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక అన్నిటికన్నా ఇంకా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ ఇంకోటి చూపించే ప్రయత్నం చేస్తా. సంక్రాంతి వరాలు 6,700 కోట్లు. ఎస్, 6,700 కోట్లు సంక్రాంతి సందర్భంగా వివిధ వర్గాలకి డబ్బులు పంచేటటువంటి ప్రక్రియ, బకాయిలు చెల్లించేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. అందుట్లో ప్రధానంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి జీపీఎఫ్ బకాయిలు 519 కోట్లు ఇస్తున్నారు. ఉద్యోగులు సంతోషంగా లేనట్టేనా? డబ్బులు వచ్చి కూడా సంక్రాంతి సందర్భంగా. ఆ తర్వాత పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిల్లో ఒక విడతగా 214 కోట్లు. అసలు గత 5 ఏళ్లలో సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ అయిన పాపానే పోలేదు. అట్లాంటిది మొదటి విడతగా 214 కోట్లు పోలీసులకి రాబోతున్నాయి. సంక్రాంతి సంబరాలు సంతోషాలు ఎక్కడికి పోతాయి మరి? ఆ తర్వాత ఉద్యోగులకి సిపిఎస్కు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సిన మొత్తంలో 300 కోట్లు ఇస్తోంది. ఆ తర్వాత టీడీఎస్ కింద 265 కోట్లు. ఇవన్నీ కలిపి మొత్తంగా 1,300 కోట్ల పైచులకు ఉద్యోగులకు దక్కబోతున్నాయి. ఇక విద్యార్థులకి 6.5 లక్షల మంది యువ విద్యార్థులకు మేలు చేసే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు కలిపి 788 కోట్ల రూపాయలు ఈ సంక్రాంతికి విడుదల చేస్తోంది ప్రభుత్వం. ఇన్ని డబ్బులు వస్తుంటే, ఇన్ని వర్గాలకు వస్తుంటే సంక్రాంతి సందడి, సంబరాలు, సంతోషం లేకుండా ఎలా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. అంతేకాదు, చిన్న గుత్తేదారులకి, చిన్న కాంట్రాక్టర్లకు 10 లక్షల లోపు ఉన్న వాళ్ళకి 586 కోట్ల రూపాయల వరకు బకాయిలు విడుదలవుతున్నాయి. అమరావతి రైతులకు కౌలు కింద 244 కోట్ల రూపాయలు వస్తున్నాయి. చిరు వ్యాపారులకు 100 కోట్ల రూపాయల లబ్ధి. ఎన్టీఆర్ వైద్య సేవకు 500 కోట్ల రూపాయలు. విద్యుత్ సబ్సిడీల కింద 500 కోట్లు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు 627 కోట్లు. ఎంఎస్ఎంఈలకు 90 కోట్లు. దీని ద్వారా 651 చిన్న కంపెనీలకు 6,651 మందికి లబ్ధి చేకూరబోతుంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సంక్రాంతికి విడుదలవుతుంటే, ఇన్నిన్ని వర్గాలకు వచ్చి చేరుతుంటే పండగ సంతోషం, సంబరాలు ఎక్కడికి పోయినట్టు లెక్క? కళ్ళు కాకులెత్తుకుపోయాయా? మీ కళ్ళు కాకులు పొడుచుకు తిన్నాయా? మీకు కనిపించట్లేదని చెప్పేసి సగటు పౌరుడు ప్రశ్నిస్తున్నారు. అంతేనా? ఇంకా చాలా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చాం. చూస్తే చాలా ఉన్నాయి మనకి. పండక్కెడుతున్న వాళ్ళకి హైదరాబాద్ నుంచి కిక్కిరిసిపోయి బస్సులన్నీ 1000 రూపాయలన్నా, 1500 2000 3000 4000 సరే టికెట్ పెట్టుకొని కొనుక్కొని మరి పెడుతున్నారు కదా. వాళ్ళందరూ చూస్తారు. ఇప్పుడు నేను తప్పైతే నన్నే ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది. అభివృద్ధి పనులతో గ్రామాలన్నీ కళకళలాడిపోతున్నాయి. ఒకసారి రోడ్లు చూద్దాం. రోడ్లకు సంబంధించి 6 నెలల్లోనే 3750 కిలోమీటర్ల పైచులకు సీసీ రోడ్లు నిర్మించాం అని చెప్పేసి మొన్నే పవన్ కళ్యాణ్ తాజాగా ప్రకటించారు. మొత్తంగా 2279 కోట్ల రూపాయలతో కొత్త రహదారుల నిర్మాణం జరిగింది. 60,000 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు. అంధకారం నుంచి వెలుగుల్లోకి దిశగా మళ్ళీ ఎల్ఈడి దీపాలు పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి ప్రతిదీ. ఒక చిన్న ఎగ్జాంపుల్గా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక రోడ్డు, అద్భుతమైన రోడ్డును చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళకి 100% కాకపోయినా సరే మెజారిటీ రోడ్లు బాగుపడ్డ దాఖలాలు కళ్ళతో చూస్తున్నారు. మరి అదే రోడ్ల గుండా ప్రయాణించి గతంలో ఇబ్బందులు పాలైన వాళ్ళు, ఇక్కట్లు పాలైన వాళ్ళు ఈరోజు మంచి రోడ్లు వస్తే సంతోషపడరా? కళకళలాడుతూ ఉండదా? అభివృద్ధి కార్యక్రమాలు తమ ముంగిట్లోకి వస్తుంటే సంతోషం వెళ్ళివిరియదా? ఏం మాట్లాడుతున్నారు? ఎస్, అంతేకాదు, ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్, మన మధ్య ఈనాడు ఇచ్చినటువంటి కథను మార్పు సుస్పష్టం అంటూ కూడా ఆ రోజుల్లో ఏదో అంగారక గ్రహంలోనో చంద్రుడి మీద ఉన్నటువంటి గోతులు పడ్డటువంటి రోడ్లను కూడా నీట్గా, క్లీన్గా బాగు చేసినటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. మార్పు సుస్పష్టం పేరుతోటి ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే ఆనందం కలగదా? తమ గ్రామాలు, తమ పట్టణాలు, తమ నివసించిన ప్రాంతాల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే ప్రజల్లో సంతోషం వెల్లివిరియదా? ఎస్, ఆలోచించుకోవాలి. ఇక విద్యుత్ భారం ఉండదు. 14,643 కోట్ల రూపాయల లోటును ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తుందని చెప్పేసి ఏపీఈఆర్సీ చైర్మన్ తాజాగా ప్రకటించినటువంటి నేపథ్యంలో, స్మార్ట్ మీటర్ల భారం పడనివ్వు అని చెప్పేసి తాజాగా ప్రకటించినటువంటి నేపథ్యంలో విద్యుత్ శాఖ ఇంకేముంది, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి అని చెప్పేసి ఓదరగొట్టారు కదా. ఆ మధ్య ధర్నా కూడా చేశారు కదా. అది జరగట్లేదని చెప్పేసి ఒక ప్రకటన వచ్చినప్పుడు పండుగ వాతావరణం కనిపించదా? సంతోషం కనిపించదా? ఇక
అభివృద్ధికి సంబంధించి మొన్నే నవ్యాంధ్రకు నవశకం పేరుతోటి 2,00,000 కోట్ల రూపాయలకు పైగా భారీ ప్రాజెక్టు, ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నానికి రావటం, అక్కడ శంకుస్థాపనలు చేయటం, అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయటం, 2,00,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. అందుట్లో గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ ఎనర్జీకి సంబంధించి అని చెప్పేసి అద్భుతమైనటువంటి ప్రకటన, అద్భుతమైన కార్యాచరణ తీసుకున్న తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని కంపెనీలు వస్తాయి, ఎన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి, పోనీ ఎన్ని లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అనేటటువంటి అంశం తెలుస్తున్నప్పుడు అసలు పెట్టుబడులు ఊసేలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పెట్టుబడులు భారీగా బీపీసీఎల్ కానివ్వండి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు కానివ్వండి, నిపాన్ స్టీల్, ఆర్ఎస్ఎస్ మిట్టల్ వంటివి కానివ్వండి, ఉక్కు పరిశ్రమలని, సాఫ్ట్వేర్ కంపెనీలని, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు అని చెప్పేసి ఇలా రకరకాలుగా సోలార్ ఎనర్జీలో, గ్రీన్ హైడ్రోజన్ దాంట్లో, ఇంకా బయోగ్యాస్ ప్రోడక్ట్కి సంబంధించి అనేక ప్రాజెక్టులు వరుస పెట్టి క్యూ కట్టి రిలయన్స్ వాళ్ళు దాదాపు మాకు 5 లక్షల ఎకరాల భూమి ఇస్తే అద్భుతమైన ప్రాజెక్టులు కడతా ఉంటున్నారు. ఇలా పెట్టుబడులు వరద కురుస్తున్నప్పుడు ఆ సంతోషం కనిపించదా? ఆ అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళతో చూస్తూ ఉండరా? ఎస్, అమరావతిలో రాష్ట్రంలో కొత్తగా 7 విమానాశ్రయాలు, అందుట్లో అమరావతికి సంబంధించి గన్నవరం విమానాశ్రయంలో కొత్తగా టెర్మినల్స్ రూపొందించి ఇక మీదట డైరెక్ట్గా ఇక్కడి నుంచే జాతీయ అంతర్జాతీయ సేవలు గతంలో కంటే మెరుగ్గా, గతంలో కంటే బెటర్గా కొత్తగా ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి, ఉన్న వాటిని డెవలప్ చేస్తున్నారు. అంతర్జాతీయ సేవలను కూడా ప్రారంభించేటువంటి అవకాశం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఇది అభివృద్ధి అనిపించుకోదా? అంతర్జాతీయ సేవలు కూడా ప్రారంభమైతే దాని ద్వారా మన ఎకానమీకి ఎంత డబ్బు చేరుతుంది? ఇవేమీ పండగ సంతోషం నింపదా? అంతేకాదు, సంక్రాంతికి సంబంధించి సంక్రాంతికి వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున బస్సులు ఏర్పాటు చేసింది, కానీ ఛార్జీలు పెంచమన్నది. జేబు గుల్ల కాకుండా ఎంతో కొంత ఛార్జీల భారం లేకుండా కొత్తగా నిర్ణయం తీసుకుంది. గత 5 ఏళ్ళు ప్రతి పండక్కి పెరగటం జరిగింది. ఆఖరికి తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఛార్జీల పెంపు అనేది జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మేము ఛార్జీలు పెంచం అని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం అనేది పండగ సంతోషం నింపదా? అంతకన్నా ముఖ్యమైనది, 7 ఏళ్ల తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులకు దాదాపుగా 800 కోట్ల రూపాయల పైచులకు నిధుల్ని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజ్ కింద ఇచ్చారు. దాదాపుగా 5,000 పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరింది. వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 6 లక్షల పైచులకు డబ్బులు కూడా రావటం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున అసలు 7 ఏళ్ల వాళ్ళ ఎదురు చూపులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో రూపాయి కూడా రానటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు పండగ ముందు పెద్ద ఎత్తున R&R ప్యాకేజ్ కింద దాదాపుగా 815 కోట్ల రూపాయల పైచులకు డబ్బులు వాళ్ళ ఖాతాలో వచ్చి పడ్డాయి. మరి ఆ ప్రాంత ప్రజలకి ముంపు బాధ్యత కాదు, సంతోషం కలిగించదా? పండగ ఆనందాన్ని కలిగించదా? హ్యాపీగా ఈ సంతోషాన్ని పిండి వంటల రూపంలోనూ పండగ సంబరాల రూపంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోరా? అసలు పండగ శోభే లేదు, పండగ క్రాంతే లేదన్నట్టుగా దిక్కుమాలన్నటువంటి ప్రచారం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. ఈ మధ్యకాలంలో ఈ మధ్య 14,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ పరిశ్రమ రాబోతోంది, ఓర్వకల్లో పెడుతున్నారని చెప్పేసి నారా లోకేష్ సమక్షంలో దానికి సంబంధించిన ప్రాజెక్ట్ MOU కుదుర్చుకున్నారు. ఇలాంటివి వింటున్నప్పుడు సంతోషం కలగదా? పండుగ కాంతుల్లో ఇవి వెల్లివిరి కదా? ఇక కోనసీమలో కోలాహలం, కేరళ తరహాలో పడవల పోటీలంటూ ఒక పక్క, బరులు సిద్ధం, ఫ్లడ్ లైట్ల వెలుగులో సకల సౌకర్యాలతో ఏర్పాట్లంటూ ముఖ్యంగా గోదావరి జిల్లాలో బరులు ఏర్పాటు చేసి, గతంలోలాగా క్యాసినోలు కాకపోయినా కనీసం బరులు, కోళ్ల పందాలు, రకరకాల ఆటలు, ఆఖరికి పడవల పోటీలు కూడా పెడుతున్నారట గోదావరి జిల్లా. మరి ఇది సంతోషానికి ప్రతీక కాదా? ఆనందానికి ప్రతీక కాదా? ఈరోజు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో కానీ మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎంతమంది గోదావరి జిల్లా ప్రాంత ప్రజలు, మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళి కోడి పందాలు ఆడుతూ సరదాగా పండుగ సంబరాలు జరుపుకుంటూ ఆ పిండి వంటలు తింటూ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారో చూస్తుంటే పండగ సంతోషం, పండగ కాంతులు, పండగ సంబరాలు అనేవి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో లేదో తెలుస్తుంది. కళ్ళు లేని కబోదుల్లాగా కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డి లేనే లేడు కాబట్టి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నమే వండుకోవట్లేదు, కడుపుకు కూడే తింటలేదు అనేటటువంటి విధంగా ప్రచారం చేస్తుంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం, వీళ్ళ శైలి ఉంటుందని చెప్పేసి ప్రజలు అనుకునే ఆస్కారం అవకాశం అయితే ఉంది. ఇవి నేను జస్ట్ ప్రాథమికంగా చెప్పినటువంటి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా లోతులకు వెళ్ళే కొద్దీ బోలెడు అనేక అంశాలు కూడా మనకి తారసపడతాయి. మంచి చెడులు అన్నీ ఉన్నాయి.
పండుగ జగన్మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల ప్రజలేం పండుగ చేసుకోకుండా పస్తులు ఉండట్లేదు. ఇది వాస్తవం. నమ్మితే రియాలిటీలో బతుకుతారు, నమ్మకపోతే మీ ఇష్టం, మీ కర్మ. ఇదే అంశం మీద మరి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటన్నది కూడా నాకు ఖచ్చితంగా కొండబద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ నమస్తే.